క్వైట్లీ వెయిట్స్ అపాన్ ద లార్డ్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే 25-26 వచనాలు. దేవుడి మీద కనిపెడతాడట. కాడి మోసే పరిచారకుడు తొందరపడ్డు ఎదగడానికి తొందరపడ్డాడు. తొందరగా పెద్ద వేదిక మీద మాట్లాడాలనుకోడు. తొందరగా పెద్ద సెలబ్రిటీ స్పీకర్ అయిపోవాలనుకోడు. దేవుడి మీద కనిపెట్టడం, ఆనుకొని వెయిట్ చేయడం నేర్చుకుంటాడు. అతనికి దేవుని వెయిటింగ్ రూమ్లో ఉండడం నచ్చుతుంది, ఇష్టపడతాడు. డూ యూ హ్యావ్ ఎ వెయిటింగ్ రూమ్ ఇన్ యువర్ లైఫ్? గాడ్స్ వెయిటింగ్ రూమ్. ఈరోజు ఎందుకని ఒక పెద్ద స్పీకర్ కొడుకు 14 ఏళ్ళు కూడా రావు స్టేజ్ మీదకి వచ్చేస్తాడు, సింగర్ అయిపోతాడు, పాస్టర్ అయిపోతాడు, అనాయింటింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటారు? తొందర. నువ్వు ఇంకా టీనేజ్ కూడా అవ్వలేదు, 20s కూడా ముగించలేదు, అన్ని ఛానల్స్లో నువ్వు మాట్లాడేస్తావు. ఎందుకంటారు? తొందర. దైవజనులంటే నువ్వెవరో సెలబ్రిటీ అల్లుడువో, సెలబ్రిటీ కొడుకువో, సెలబ్రిటీ కూతురువో అయితే దైవజనురాలు అయిపో. కాడి మోపువాడు యెహోవాయే. ఆయన కాడి పెడితేనే నీ మెడ మీద నువ్వు మొయ్యాలంతే. ఆయన కాడికి పిలిచేదాకా వెయిట్ చేయాలి. లేక దూడని తీసుకొచ్చి కాడి మోపుతారండి? మోపుతారా? ఏ కామందైనా, ఏ రైతైనా ఒక లేక దూడని తీసుకొచ్చి కాడి మోపుతాడా? మోపడు. ప్రొబేషన్ ఇంకా అవలా. అందుకేనంట కాడి మోసేవాడిని దేవుడు చూస్తాడట. డస్ హీ వెయిట్? దేవుడి మీద కనిపెడతాడా? ఎందుకు సమూయేలు చిన్నవాడైనా దేవుడు పిలిచాడు సమూయేల్ని? 4 సార్లు పిలిచాడు. పిలిచేటప్పటికి సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుడి వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. యు నో దట్స్ ఇంపార్టెంట్. యెషయాని ప్రవక్తగా పిలిచేటప్పుడు యెషయా ఎక్కడున్నాడు? 6వ అధ్యాయం చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. యెషయా దేవాలయంలో ఉన్నాడు, వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. అన్లెస్ యు ఆర్ ఇన్ ద వెయిటింగ్ రూమ్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ అపాన్ ద లార్డ్, వెయిటింగ్ నేర్చుకునే వాడికి వర్క్ ఇవ్వడు దేవుడు. ఒకవేళ నీ సొంతగా నువ్వు వర్క్ కల్పించుకుంటే చివరిలో ఏమంటాడు తెలుసా దేవుడు? ప్రభా చూసావు ప్రభా, 20 ఏళ్ళు కూడా రాలేదు నాయన, ఎంతమందికి సువార్త చెప్పానో తెలుసా నాయన? నేను అడిగానా అంటాడు దేవుడు. నేను అడిగానా? భక్సింగ్ గారు ఆ రోజుల్లో 1940sలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ లండన్లో చేసి, బ్రిటిష్లో చేసి, బ్రిటన్లో ఒక సిక్కు యువకుడిగా క్రైస్తవ్యాన్ని విపరీతంగా ద్వేషిస్తుంటే దేవుడు ఆయన పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, నువ్వు నా పని చేయాలన్నాడు. కాడి మోపాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తాడో, దేవుణ్ణి ఫెయిల్ చేస్తాడోనని, ఎక్కడ తన మానవ బలహీనత తనని ఓటమికి గురి చేస్తుందో అన్న భయంతో తన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని చించేశాడు. లండన్లోనే చించి ఇండియాకి ఓడెక్కాడు. ఓడ దిగేటప్పటికీ ఆయన బాంబేకి వచ్చాడు. బాంబేకి ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అక్క ఉంది. ఎవ్వరు యేసుప్రభుని ఎరిగిన వాళ్ళు, సిక్కు మతం, నిష్టగల మతం. అక్క దగ్గరికి వెళ్ళాడు. అక్క చాలా సాదరంగా ఆహ్వానించింది. కానీ అక్కకి తొందరలోనే తెలిసింది భక్సింగ్ అని ఈ తమ్ముడు ఇంకా భక్త్ సింగ్ కాలేదు, ఆయన కొత్త దేవుణ్ణి స్వీకరించాడు అని తెలిసిందే. తడువు రోడ్డు మీద వేసింది ఆయన్ని. ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. బాంబే పార్క్లో బెంచ్ మీద పడుకున్నాడు. జోబులో ఆయన దగ్గర 1 పావలానో 2 పావలాలో ఉన్నాయి ఆ రోజుల్లో. పావలా అంటే మీకు తెలుసో తెలియదు?
25 NP మీరు చూసుంటారు చాలామంది యంగ్స్టర్స్. రూపాయిలో 25%. ఆయన దేవుడి మీద చాలా ఆశతో రగిలిపోతున్నాడు, తృష్ణతో రగిలిపోతున్నాడు. ఈ సిక్కు యువకుడు, కొత్తగా మార్మల్స్ పొందిన యువకుడు, తన జేబులో ఉన్నటువంటి ఆ డబ్బులు తీసుకుని బాంబేలో ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళి, బుక్ స్టాల్కి వెళ్ళి అక్కడ గాస్పల్ ట్రాక్స్, సువార్త కరపత్రికలు కొని, సిక్కువాడు కాబట్టి సులభంగా ఉంటుందని చెప్పి ఆయన వెళ్ళి సిక్కులు ఉండే చోట, సిక్కు డ్రైవర్లు లారీలు ఆపుకుండే చోటకు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళకి కరపత్రికలు ఇచ్చేశాడు. చాలా ఆనందంగా సేవ చేసేసాడు, అయిపోయింది. నిస్వార్థంగా కూడా సేవ చేశాడు, అయిపోయింది. మళ్ళీ పార్క్కి వచ్చాడు, అలిసిపోయాడు, నిద్రపోయాడు. కాసేపటికి మెలకు వచ్చింది. లేచిన తర్వాత అర్థమైంది ఆయనకి, పొట్ట నకనకలాడిపోతుంది, ఆకలేస్తుంది. అప్పుడు తౌడుకున్నాడు అప్రయత్నంగా జోబు తౌడుకుంటే అందులో డబ్బులు లేవు, పర్సులో డబ్బులు లేవు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆ ఉన్న 4 పావులాలు దానికోసం ఖర్చు పెట్టాడని. అప్పుడు దేవుడి వైపు నిష్ఠూరంగా చూశాడు, ఓ ప్రార్థన చేశాడు. నీ పనే కదా చేశాను, నేనేం స్వార్థంగా ఆలోచించలేదు కదా, నీ పనే కదా చేశాను, నాకు పొట్ట పోషించవా, నాకు ఇట్లా ఆకలేవడం న్యాయమా నీకు అని. అప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడు ఆ పార్క్లో. భక్సింగ్ గారు తన జీవిత చరిత్రలో రాస్తారు, నేను అడిగానా భక్సింగ్ అన్నాడంట దేవుడు. నిన్ను అడిగానా నేను ఈ పని చేయమని? అదేంటి ప్రభు, నీ పనే కదా. నా పనే, నేను అప్పగిస్తే చేయాలి నువ్వు. ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఆయనకు కాన్షియస్నెస్ ఉండేంత వరకు, మంచం మీద పడినంత వరకు ఏ పని చేయాలన్నా మోకరించి ప్రభు చెప్పాకే చేసేవాడు. మై ఫ్రెండ్స్, మంచి పని చేయడం సేవ కాదు. యోక్ బేరింగ్ అంటే మీకు తెలుసా? ఆయన చిత్తానికి శిరస వహించాం.